ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సర్కార్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. విద్యార్థులకు విద్యతో పాటు వినోదం ఉండాలని విహారయాత్రలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించేలా విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది రాష్ట్ర సర్కార్. ప్రముఖ పర్యాటక ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా తెలంగాణ దర్శినికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. కేటగిరీ వారీగా విద్యార్థులను టూర్లకు తీసుకెళ్లనున్నారు అధికారులు. మొదటి కేటగిరీలో 2 నుంచి 4వ తరగతి విద్యార్థులను ఊరు లేదా మండలంలోని సమీప చారిత్రక కట్టడాలు, వారసత్వ నిర్మాణాలు, పార్కులకు తీసుకెళ్తారు. ఈ ట్రిప్ ఒక రోజు ఉంటుంది. రెండో కేటగిరీలో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులను ఒక రోజులో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్తారు. మూడో కేటగిరీలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులను 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశాలకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. మూడో కేటగిరీ ట్రిప్ 2 రోజుల పాటు ఉంటుందన్నారు. 4వ కేటగిరీలో 4 రోజుల టూర్లో భాగంగా డిగ్రీ విద్యార్థులను జిల్లాలోని చారిత్రక ప్రాంతాలకు తీసుకెళ్తామన్నారు అధికారులు. విద్యార్థుల పర్యటనకు సంబంధించిన ఖర్చులను పర్యాటక, విద్యా, షెడ్యూల్డ్ కులాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, పర్యావరణ అటవీ శాఖలు, సాంకేతిక విభాగాల నుంచి నిధులను వెచ్చించనున్నాయి. గురుకులాలు, కేజీబీబీ, మోడల్ స్కూళ్లతో పాటు కొన్ని యువ టూరిజం క్లబ్ల నుంచి కూడా విద్యార్థులను ఈ పర్యటనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ట్రిప్ల నిర్వహణ, సందర్శన ప్రదేశాలు వంటి వాటిపై సంబంధిత విభాగాల నోడల్ అధికారులు ప్రణాళికలను రూపొందిస్తారని ప్రభుత్వం తెలిపింది. టూర్లకు వెళ్లే విద్యార్థులు, వారితో పాటు ఉండే ఉపాధ్యాయులు సమన్వయం చేసే అధికారుల రవాణా, భద్రత బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు చూసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ దర్శిని కార్యక్రమం వల్ల టూరిజం అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ దర్శినితో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగే అవకాశం ఉందంటున్నారు విద్యావేత్తలు.